హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. నేను ఈరోజు ఓటేసి వచ్చాను. 1982లో అండి. అంటే నేను అప్పుడు చాలా చిన్న పిల్లని. అంటే 5 ఏళ్ళో 6 ఏళ్ళో అలా ఉండొచ్చు. నాకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని. అప్పుడు నేను దానికి ఆన్సరు నందమూరి తారక రామారావు గారు అని రాశానండి. టీచర్లు అందరు నవ్వుకున్నారు. ఆ పేపర్ మా అమ్మకు కూడా చూపించారండి. చూడండి, ఇలా రాసింది మీ అమ్మాయి అని. మా అక్కలు మా చెల్లెలు అందరు నవ్వుకున్నారు. ఇల్లంతా నవ్వుకోగానే 1982లోనే ఆయన నామినేట్ చేయడము, ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవ్వడము ఆ సంవత్సరం జరిగింది. ఆ తర్వాత అండి నా 18 ఏళ్ళప్పుడు నాకు ఓటు హక్కు వచ్చింది. హైదరాబాద్లో ఉన్నాము. నేను 18 ఏళ్ళప్పుడు నేను ఓటు వేశానండి. ఖైరతాబాద్ నుంచి ఓటు వేశాను. ఆ తర్వాత నెక్స్ట్ టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నెల్లూరులో అండి ఎన్నిసార్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశాను ఓటు కోసమని. ఎన్నిసార్లు అప్లై చేసినా ఒక్కోసారి అప్లోడ్ కాదు, ఒక్కోసారి నా పేరు ఉండదు అక్కడ. ఆ లిస్టులో నా పేరు అనేదే ఉండదు, ఎప్పుడూ ఉండదండి. అదేంటో అని ఇన్నేళ్లకు 30 ఏళ్ల తర్వాత అండి ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను అప్పుడు 18 సంవత్సరాలు అప్పుడు వేశాను కదా. ఇప్పుడు నా పేరు మా ఏరియాలో కాకుండా, మా వార్డులో కాకుండా ఎక్కడో కాలనీలో వేశారండి నా పేరుని. నా స్లిప్ అక్కడుంది, ఎక్కడో ఉంది కాలనీలో. మా ఇళ్ళకు చాలా దూరంలో ఒక 6-7 కిలోమీటర్ల తర్వాత బూతులో వచ్చిందనమాట నా స్లిప్పు. అది అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా నాకు నావన్నీ అప్లోడ్ కాలేదు. నాకు వెరిఫికేషన్స్ అవ్వడం కూడా చాలా లేట్ అయ్యింది. ఇవన్నీ ఎమ్మెల్సీలు అప్పుడు అప్లై చేశానండి. నేను అప్పుడు అప్లై చేసి అన్నీ చేసి అప్లోడ్ చేసి నేను ఎట్లయితేనేమి నాది స్లిప్పు అంటే నాది ఓటు హక్కు వచ్చింది, కార్డు వచ్చింది, కానీ మా బూతులలో నా పేరు లేదు. ఇంక ఎక్కడుందా అని చెప్పి వెతికి ఒక 3 నైట్స్ వెతికామండి స్లిప్ కోసం. స్లిప్పుని సంపాదించి ఈరోజు మార్నింగ్ ఫుల్ రష్ అండి. అసలు ఎంత క్యూలు గందరగోళంగా ఉండింది. బాబుని పెట్టుకొని పక్కన నేను ఎండలో నిలబడలేక ఇంకా సరే అని చెప్పి ఇప్పుడు వేయలేను ఈరోజు అని చెప్పి ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ 10 o'clockకి ఇంటికి వచ్చేసేసి ఇంకా బాగా వడదెబ్బ తగిలినట్టు అయింది. ఆ తర్వాత కొద్దిసేపు ఏసీ వేసుకొని పడుకొని నిద్రపోయి లేచి ఇంక నేను ఎలాగైనా ఈసారి ఓటేయాలి, నేను ఎలాగైనా మళ్ళీ ఆ రోజు జరిగింది మళ్ళీ ఈరోజు రుజువు కావాలి అన్న పట్టుదలతోటి లేచి వెళ్ళి బూత్ దగ్గరికి వెళ్ళి ఒక 1/2 hour, అంటే ఎక్కువ క్యూ లేరు ఇప్పుడు, 1/2 hour నిలబడి ఓటేసి వచ్చానండి. ఇది నాది నిజంగా చాలా కష్టార్జితమైన ఓటు. నా ఓటును నేను వేశాను. మీరు కూడా మీ ఓటును మీరు తప్పకుండా వేయండి. ఓకేనా?